అతను తిరుమల పవిత్రతను దెబ్బతీసేట్టుగా మాట్లాడడం జరిగింది. తీసుకుంటే జీవో నంబర్ 746, 747 జీవోలు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. జీవో నంబర్ 746 ప్రకారం 2 కొండలు కాదు 7 కొండలు ఉండాలి అని చెప్పడం జరిగింది. అలాగే 747 జీవో ప్రకారం 19 దేవాలయాల్లో అన్యమత ప్రచారాలు చేయకూడదు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు జీవో తీసుకొస్తే 2009 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు ఆ జీవోలు నేను అధికారంలోకి వస్తే రద్దు చేస్తానని చెప్పి ఇప్పుడు కలలో కూడా అలాంటి ఆలోచన చేయలేదని పచ్చి అబద్ధాలు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలకు అర్థమవుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎంత ఘోరంగా అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టడానికి నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు అనే విషయం. ఈ తిరుపతి లడ్డూ విషయంలో ఎన్ని అబద్ధాలు చెప్పారంటే వైవి సుబ్బారెడ్డి గారు తిరుపతి టీటీడీ చైర్మన్గా చేసిన వైవి సుబ్బారెడ్డి గారి వైఫ్ గురించి కూడా వాళ్ళ భార్య గురించి కూడా అసత్యాలు చెప్పడం జరిగింది. ఆవిడ పక్కా హిందూ, ఎంతో భక్తిగా పూజలు చేసే ఆవిడ గురించి బైబిల్ పట్టుకున్నారని చెప్పి ఆవిడ ఏదో అన్యమతం వ్యక్తిగా క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. మేము ఒకటే చెప్తున్నాం, సుబ్బారెడ్డి గారి భార్యని మేము తీసుకొస్తాం. చంద్రబాబు నాయుడు గారి భార్య అయినా లేదా 164 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా మొన్న కూటమిలో, వాళ్ళ భార్యలైనా ఇప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్న నాయుడు గారి బిఆర్ నాయుడు గారి భార్యనైనా ఎవరినైనా తీసుకురండి. మా సుబ్బారెడ్డి గారి భార్య తిరుమల గురించి, తిరుమల సాంప్రదాయాల గురించి, అలాగే అక్కడ ఆచారాల మీద, అక్కడ స్థల పురాణం మీద అరగంట సేపైనా గంటైనా ఆవిడ అనర్గళంగా మాట్లాడతారు. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా ఆ విధంగా మాట్లాడగలరా? అంతగా ఆవిడికి దైవభక్తి ఎక్కువ. అసలు నిజం చెప్పాలంటే ఈ తిరుపతి లడ్డు విషయంలో ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు అసత్య ప్రచారాలు చేస్తూ తిరుమల పవిత్రతను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూ, అలాగే ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలకి ఎంతగానో ఇబ్బందులు గురి చేస్తూ అతను ప్రవర్తించిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక హిందూ ద్రోహి, అందువలన ఆ దేవదేవుడు అంటే కూడా భయము భక్తి లేకుండా ఈ విధంగా తిరుపతి లడ్డూకు వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని, జంతు కొవ్వు వాడారనేసి పచ్చి అబద్ధాలు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా గత సంవత్సర కాలంగా చెప్తూ ఉన్నారు. కానీ మొన్న సుప్రీంకోర్టు వేసిన సిబిఐ దర్యాప్తు నివేదికలో జంతు కొవ్వు కానీ పంది కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ లేదని తెలిసాక నివేదిక చెప్పినాక కూడా మళ్ళీ ప్రజల్ని పక్కదోవ పట్టించడం కోసం ఫ్లెక్సీలు వేసి కల్తీ జరిగిందంటూ తప్పుడు ప్రచారం అపోజిషన్ పార్టీ అయిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేసిన పరిస్థితి మనందరము చూసాము. అలాగే ఎంతసేపు కూడా డైవర్షన్ పాలిటిక్స్, ఒకవైపేమో పాలనలో వైఫల్యం, ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదు. అలాగే తన హెరిటేజ్కి అనుబంధంగా ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన ఇందాపూర్ సంస్థకి ఉన్న లింక్ ద్వారా ఆ ఇందాపూర్ సంస్థకి లబ్ధి చేకూర్చడం కోసం ఎంతసేపు తిరుపతి లడ్డు వాడే నెయ్యి 300 రూపాయలకు వస్తుందా, 350 రూపాయలకు వస్తుందా, 400కు వస్తుందా అంటూ తప్పుడు ప్రచారం చేసి ఆ ఇందాపూర్ సంస్థకి ఎక్కువ రేటుకి నెయ్యి కట్టబెట్టిన పరిస్థితి మనం చూసాం. అలాగే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలన్నీ కూడా ఇందాపూర్ సంస్థ అవ్వచ్చు, లేదా ప్రీమియం డైరీ అవ్వచ్చు, ఏఆర్ డైరీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలోనే వచ్చాయి. అలాగే నెయ్యి శాంపిల్స్ తీసుకెళ్ళింది కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాకే. కాబట్టి ఈ లడ్డు వ్యవహారంలో ప్రతి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు భక్తుల మనోభావాలను దెబ్బతీశారు, హిందువుల మనోభావాలను దెబ్బతీసిన పరిస్థితి మనం చూసాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా తప్పుడు మాటలు చెప్పి తప్పుడు ఆరోపణలు చేసి ఒక హిందూ ద్రోహిగా ఈరోజు నిలబడ్డారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పటికైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోండి అనేసి చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమి నాయకులకి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.